ఓకే అండి, నమస్తే అందరికీ. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు మంది బెస్ట్ ఎస్ఏ మ్యాథ్స్ కోచింగ్ సెంటర్ అని లలిత సాయి ఆక్స్ఫర్డ్ అండ్ ఇన్స్టిట్యూట్ అయితే, అలాగే యాప్ అయితే లలిత సాయి క్లాస్ రూమ్. ఓకే, అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు రిజల్ట్స్ అంతా రిక్రూట్మెంట్ అయిపోతుంది కదా. సో దీంట్లో మనకు ఆనందదాయకమైన విషయం ఏంటంటే, ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి మన దగ్గర రిప్రజెంటేషన్ ఉందండి. ప్రతి జిల్లా నుంచి కూడా మన వాళ్ళు ఉన్నారు. ఓకే, అందుకని అది తెలుసుకోండి. అలాగే ఇంకా దీంట్లో ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ టెట్ అయినా ఇదైనా మేము స్టార్ట్ చేస్తాం కోచింగు. అది కూడా ఎక్కడంటే, అంటే ఆఫ్లైన్ అయితే మచిలీపట్నం అండి. ఇప్పుడు అంటే ఎర్లియర్ ఇట్ వాజ్ అవనిగడ్డ, కానీ కొన్ని రీజన్స్ వలన అది షిఫ్ట్ చేసాము ఇక్కడికి మచిలీపట్నం. సో ద క్లాసెస్ విల్ బీ ఎట్ మచిలీపట్నం. అది గుర్తుంచుకోండి. మచిలీపట్నంలో ఎంటైర్ ఎస్ఏ మ్యాథ్స్ అండ్ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ మొత్తానికి జరుగుతుంది ఇక్కడ. అయితే స్పెషల్గా ఎప్పుడన్నా ఎస్ఏ మ్యాథ్స్ కోర్సెస్ లేదా ఎస్జిటి మ్యాథ్స్ వరకే ప్రత్యేకంగా అవి కూడా జరుగుతాయండి. ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే దీని గురించి కాబట్టి ఇది మన రిజల్ట్స్ గురించి కాబట్టి దాని గురించి చెప్పుకుందాం. నేను వరుసని అంటే చెప్పాను కదా, అన్ని జిల్లాల నుంచి మన వాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్క జిల్లా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు నేను పెట్టే వీడియో ఏంటంటే కడప జిల్లాకి సంబంధించింది. సరే, కడప జిల్లాలో మెయిన్లీ 3 పోస్ట్స్ వచ్చినాయి. మొదటిదండి, అతను ఇస్ మణికుమార్. సో 3rd ర్యాంక్ వచ్చింది ఎస్ఏలో. సో ఇక్కడ ఇదేంటంటే, అతను నాకు మన దగ్గర అంటే అక్కడ నేను చూశాను కదా, ఈ వర్క్డ్ వెరీ హార్డ్ అండి. అతను సచివాలయం ఎంప్లాయీ అయినా సరే సోమనేడు వచ్చి సెలవు పెట్టి వచ్చి అట్లా. సో ఎంత వర్క్ చేశా అంటే నాకు తెలుసు, ప్రాక్టికల్గా నేను చూశాను. అతను చాలా అప్పుడే తెలుసు వస్తుందని. అతనికి కడప డిస్ట్రిక్ట్ 3rd ర్యాంక్ వచ్చింది. ఓకే, అందుకని కష్టపడిన వాళ్ళకి ఎవరికి మిస్ కాలేదండి. కష్టపడకపోవటము, ఒక్కోసారి కొద్దిగా రాంగ్ డైరెక్షన్లో కష్టపడటము, అటువంటిప్పుడు తప్ప సరైన మార్గంలో కష్టపడిన వాళ్ళకి ఎవరికి మిస్ కాల, అది గుర్తుంచుకోండి. ఓకే, అది అతని గురించి. ఓకే, ఇప్పుడు సెకండ్ పర్సన్ అండి. ఈయన పేరు ఏంటంటే బ్రహ్మానందం గారు, బ్రహ్మంగారు అంటాం మేము. ఈయనకి ఏంటంటే డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్లో 10th ర్యాంక్ వచ్చింది. అలాగే జోన్ 4లో టీజీటీ 17th ర్యాంక్ వచ్చింది. టీజీటీ 17th అండ్ ఎస్ఏ మ్యాథ్స్లో 10th ర్యాంక్ కడప డిస్ట్రిక్ట్. ఈయన గురించి చెప్పేది ఏంటంటే, నేను ఈయన గురించి కూడా చెప్పదలుచుకున్నాను. ఈయన ఆల్రెడీ ఫౌండేషన్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. చాలా మంచి డెప్త్ ఉన్న క్యాండిడేట్. నా దగ్గర వచ్చినప్పుడే అర్థమైపోయింది, మాకు తెలుస్తుంది కదా. సో కొద్దిగా గట్టిగా డెప్త్ ఉన్న వాళ్ళు వచ్చారు. మాకు కూడా కొద్దిగా హుషారుగానే ఉంటుందండి చెప్పేవాళ్ళకి. సో చాలా మంచి క్యాండిడేట్ అతను. సో ఆయనకి 10th ర్యాంక్ ఎస్ఏ మ్యాథ్స్లో, అలాగే దీంట్లోనేమో 17th వచ్చింది. సో మై బెస్ట్ విషెస్ టు దెమ్. అది ఆయన గురించి. అది ఓకే, తర్వాత చెప్పుకుందాం. ఓకే, ఇక అనదర్ పర్సన్ అండి, ఈయన ఏ వెంకటేష్. ఈయనకి 24th ర్యాంక్ వచ్చింది ఎస్ఏ మ్యాథ్స్లో. సో ఇతను కూడా అంటే మన యాప్ తీసుకున్నాడు. ఇతను రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తుండేవాడు, ఇట్లా ఏదైనా డౌట్స్ ఉన్నా అడగటము అట్లా. సో ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్ అండి. మన డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవాలి కదా. ఇతనికి కూడా 24th ర్యాంక్ వచ్చింది ఎస్ఏ మ్యాథ్స్లో, జాబ్ వచ్చేసింది అతనికి. అది సో కడప జిల్లా నుంచి ఐ విల్ గివ్ 1 by 1 ఫర్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. ఈవెన్ ఎంతమంది ఉన్నా కొన్ని జిల్లాలు అయితే ఎక్కువ ఉంటారు, ఒక జిల్లా తక్కువ ఉంటారు, 2-3 ఉంటారు. సో ప్రతి జిల్లాకి నేను ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. ఓకే అండి, మీరు కూడా ఇట్లా బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళలాగానే ఇట్లాగానే ఇటువంటి వాళ్ళలాగా మీరు కూడా మంచి పొజిషన్ని చేరుకోవచ్చు. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్.